అనిల్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారిది 'ఠాగూర్' సినిమాలో ఏంటంటే పని పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. ఇది చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? ఆ? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల అయ్యేది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది. సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామూలు, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేయించేటప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్లా క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటును మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లా ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. అది అనిల్ గారు ఇక్కడ సార్